మహోన్నతుడైన దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నెల 8వ నెల ఆఖరి పునరుద్ధాన దినం. ప్రభు యొక్క సన్నిధిలో మనలను దేవుడు నడిపించాడు. అందును బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞులం. ఉదయ కాలము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మేము మనస్సులు సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యం వింటుండగా మీ హృదయములను దేవుడు తెరుచునుగాక. ఆమె. ఆశీర్వాదాలు. ఈరోజు ఆశీర్వాదాల వెంబడి క్రైస్తవులు పరుగులెడుతూ ఉన్నారు. ఆశీర్వాదము అనేది భూలోకములో ఏ ఒక్కరి నుండి కలిగినది కాదు. ఆశీర్వాదము పరము నుండి వచ్చేది. ఈరోజు ఆశీర్వాదాల వెంబడి అనేక మంది మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆశీర్వాదాలు అనగా భూ సంబంధమైన మెటీరియలిజం కానీ లేకపోతే ధనము భోగము ఇవి కాదు ఆశీర్వాదం. ఈరోజు ఈ వాక్యంలో ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో ప్రస్తావించినటువంటి ఈ ఆశీర్వాదాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాక్యం చెప్తుంది, మోషే చనిపోకముందు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దీవించాడు. ఈరోజు దీవెన, దేవుని నామములో దీవెన అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు దేవుని ప్రజలు దీవించబడటానికి దీవించడం అలవాటు చేసుకోవాలి. చాలామంది దీవించబడటానికి ప్రయత్నం చేస్తారు, కానీ దీవించబడటానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కానీ దీవించటానికి ఎవరూ కూడా ప్రయాసపడట్లేదు. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మనము దీవించబడాలి అంటే మనము ఇతరులను దీవించాలి. ఎవరు దీవిస్తారు? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే. ఒకరి బాగోగులను, ఒకరి యోగక్షేమాలను చూచి గమనించి వారు సంతృప్తి పొంది సంతోషం పొందే మనస్తత్వాలు అయితే లేవు. కనుక అలాంటి మనస్తత్వాలు కాకుండా దేవుని జనులైన వారిని దీవించడం అనేది అలవాటు చేసుకోగలిగితే ఆ దీవెన వారి మీద కూడా ఉంటుంది. మోషే దైవజనుడు, ఆయన సొంత మాటల చేత ఇక్కడ దీవించలేదు ఇశ్రాయేలీయులను. తన జనులను ఇశ్రాయేలును ఎలా దీవించాడో ఈ అధ్యాయంలో మనము ధ్యానిస్తే ఒక అద్భుతమైన రీతిగా దైవజనుడు వారిని దీవించినట్లుగా కనబడతా ఉంది. ఈరోజు దేవుని దీవెనలు, అలాగే తల్లిదండ్రుల దీవెనలు, దైవజనుల యొక్క దీవెనలు అవి చాలా అవసరం. మోషే జనులను ఎందుకు దీవించాడు? ఈరోజు మనము దీవెనలు పొందాలి అంటే దేవునికి విరోధమైనది వ్యతిరేకమైనది కానీ, తల్లిదండ్రులకు విరోధమైనది వ్యతిరేకమైనది కానీ, దైవజనులకు విరోధమైనది వ్యతిరేకమైనది కానీ మనలను ఉంచకుండా ఉన్నట్లయితే వారి దీవెనలను మనం పొందుకోగలుగుతాం. ఇశ్రాయేలీయులను మోషే తాను చనిపోకముందు ఎలా దీవించాడో నేను మీకు క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మాటలలో తన సొంత మాటలు ఏమాత్రం కూడా ప్రస్తావించలేదు, కానీ ఇశ్రాయేలుని ఎలా దీవించాడు, ఈ యొక్క దీవెనలు అవి వారు ఎలాగ పొందుకున్నారు అన్నది అధ్యాయంలో ప్రస్తావించబడింది. దేవుని ప్రజలను మోషే దీవించిన విధములో ఒక అద్భుతమైన కారణం, రుజువు మనం చూసినట్లయితే, దేవుని ప్రజల పక్షాన మోషే ఎప్పుడు ప్రార్థించినా దేవుడు మోషే ప్రార్థన వినేవాడు. ఆమేన్. కొన్నిసార్లు తాపకరమైన సర్పములు, ప్రమాదకరమైనటువంటి సర్పములు ఏర్పడినప్పుడు వారు చచ్చిపోకూడదని ప్రజల పక్షాన ప్రార్థన చేయడు. ఇంకా అనేక సందర్భాలలో దేవుని ప్రజల గురించి ప్రార్థించాడు. ఆ ప్రార్థన వెనక వారు బాగుండాలి, వారు క్షేమముగా ఉండాలి, వారు మరణించకూడదు, వారు జీవముతో ఉండాలి అన్న ఉద్దేశంతోనే ప్రార్థించాడు. కనుక తన యొక్క జీవితంలో
తన ప్రజల గురించి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఆలకించాడు. ఇదే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలైన మనం గమనించాలి, ఆశీర్వాదం అనేది కంటికి కనబడినది కాదు, కానీ మనము చేస్తున్న ప్రార్థనలను దేవుడు ఆలకించుచున్నాడు. దేవుడు సమాధానం ఇచ్చుచున్నాడు. సమాధానము అయి ఉండొచ్చు, కానీ చేస్తున్న ప్రార్థనలు మాత్రము ఆయన ఆలకించువాడు. మోషే చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించుచూ వచ్చాడు. ఈరోజు మనం చేసే ప్రార్థనలను దేవుడు ఆలకిస్తున్నాడా, ఆలకించట్లేదా? ప్రభువా, నేను అనేకమైన విషయాల కొరకు ప్రార్థిస్తున్నాను, అయితే నీవు ఆలకిస్తున్నావా? నేను ఒక మాట చెప్తాను, వాటిని పొందుకునే ఆశీర్వాదం కంటే దేవుడు ఆలకించడము దేవుని ఆశీర్వాదము. చెప్పండి అందరూ కూడా, నా ప్రార్థన దేవుడు ఆలకించడమే నా ఆశీర్వాదం. మరొకసారి చెప్పండి అందరూ కూడా. దేవుడు నా ప్రార్థన ఆలకించడమే నా ఆశీర్వాదం. ఈరోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అనేకమైన పిటిషన్లు పెడుతున్నాం. ఆయన చూస్తున్నాడా, చదువుతున్నాడా, దాన్ని గమనిస్తున్నాడు అనేది సెకండరీ, కానీ ఆయన చేతికి, ఆయన టేబుల్ మీదకి, ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా? మానవుడు గనుక, అధికారి గనుక ఫెయిల్ అవుతూ ఉంటాడు, కానీ దేవుడు మాత్రం ఫెయిల్ అయిన వాడు కాదు. ప్రతి ప్రార్థన ఆయన ఆలకించేవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక ఈరోజు ప్రభువా, ప్రార్థన ఆలకించడం నీవు నాకు ఇచ్చే ఆశీర్వాదం కనుక, నీవు నా ప్రార్థన ఆలకించేవాడు కనుక నేను ఆపక మానక నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకసారి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత మర్చిపోతే, ఆ కలెక్టర్ గారు దాన్ని చూచినప్పుడు ఈ వ్యక్తి ఏది అని అడిగినప్పుడు నువ్వు అక్కడ అగుపడకపోతే, మాటమాటికి ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడకపోతే, ఏ అధికారైనా కార్యం చేస్తాడా? నెవర్. దేవునిని ఒకసారి అడిగిన తర్వాత మాటమాటికి నువ్వు దేవుని దృష్టిలో అగుపడాలి. మాటమాటికి నువ్వు దేవుని దృష్టిలో నిలబడాలి. మాటమాటికి నీవు దేవుని దృష్టిలో నీ త్యాగము, నీ దీక్ష, నీ ఉపవాసము, నీ యొక్క మనస్సు నిలుపుకోవడం అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, దేవుణ్ణి అడగడం అయితే ప్రారంభిస్తున్నాం, కానీ అడిగిన తర్వాత మనం దేవుని దృష్టిలో కనపడట్లేదు. అవునా కాదా? కనబడుతున్నావా? అడిగానండి, నాకేం దొరకలేదు అంటే నువ్వు కనబడుతున్నావా? దేవుడు సమాధానం ఇచ్చినంత వరకు నువ్వు దేవుని దృష్టిలో ఆగుపడాలి. ఇదే దేవుడు కోరేది. ఏ వ్యక్తి అయినా, ఈవెన్ మీరు రాజు దగ్గరికి వెళ్ళండి, మనవి చేయండి, రాజు మనస్సును కరిగినంత వరకు, మెల్ట్ అయినంత వరకు, తన మనసు కనికరపడినంత వరకు వెళ్ళి అగుపడుతూ ఉండాలి. ఈరోజు మాటికి ప్రభు సన్నిధిలో నువ్వు ఎందుకు అగుపడాలి? దేవుని దృష్టిలో ఎందుకు మోకరించాలి? దేవుని దృష్టిలో ఎందుకు నువ్వు పదే అడగాలి? అడిగిన దానిని ఎందుకు అడగాలి? దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదనేది కాదు, ఆలకించడం అనేది నా దేవుడు చేసే అద్భుతమైన పని. ఆయన ఆలకిస్తున్నాడన్న విశ్వాసం నీకు కలిగినప్పుడు తప్పనిసరిగా నీకు ఆశీర్వాదం వస్తుందని నువ్వు నమ్మాలి. ఈరోజు మనం దేవుని ఆశీర్వాదాలంటే కంటికి కనబడితే దేవుని ఆశీర్వాదమనో, లేకపోతే చెవికి వినబడితే దేవుని ఆశీర్వాదమనో భావించి ఈరోజు మనం మొదలుపెట్టిన మన భక్తి, ప్రార్థన మొదలుపెట్టిన మన ప్రార్థన, ఉపవాసం మొదలుపెట్టిన మన ఉపవాస దీక్ష, మొదలుపెట్టిన భక్తిని ఈరోజు దేవుడు ఆలకించట్లేదని దాన్ని మనము వెనక పెడతా ఉన్నాము. అక్కడే మనము సమస్య ఏంటో తెలుసా? మాటికి మరలా ఏ మనసుతోనైతే ప్రారంభించామో మరలా తిరిగి ఆ పరిస్థితితోనే ప్రారంభించవలసిన ఆవశ్యకత వస్తుంది. హలో, మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను? ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కసారి నువ్వు కొనసాగిస్తున్నప్పుడు కొనసాగిస్తూనే ఉండాలి. మధ్యలో ఆపేవు అంటే మళ్ళీ మొదటి నుంచే
ప్రారంభించాలి. ఈరోజు అందుకే ఈరోజు దేవుని ప్రజలు అనేక రకాలుగా వెనకబడుతూ ఉన్నారు, దిగజారిపోతూ ఉన్నారు. దిగజారిపోవడానికి మరొక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుని ప్రజలు ఎందుకు దిగజారిపోతున్నారు అన్నది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, వారు దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా వెళ్ళనీయక. ఈరోజు దేవుని బిడ్డలు వారి ప్రారంభం అయితే అద్భుతంగా ఉంటుంది, వారి ఆత్మీయ జీవితంలో ప్రారంభమైతే బాగానే ఉంది, కానీ తర్వాత వారు దిగజారిపోవడానికి గల కారణం ఏంటో దేవుని వాక్యంలో మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు మనం చూస్తే, వారు దేవుని యొక్క వాక్యమును లోతుగా హృదయములోనికి వెళ్ళనీయక. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18-24 వచనాలు. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చూడండి, చాలమ్మా. విత్తనములు నాటిన తర్వాత అవి మంచి నేల మీద పడ్డాయి, కానీ అవి పక్షుల చేత కొనిపోబడతా ఉన్నాయి, ఎత్తుకొని పోబడతా ఉన్నాయి. గల కారణం ఏంటో చెప్పమంటారా? పడిన విత్తనము భూమి లోపలికి వెళ్ళకపోవడం వలన. ఈరోజు విత్తేవాడు భూమిని చేత్తోనో లేకపోతే వేలుతోనో లోపలికి నొచ్చుతూ ఉంటాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం అనే విత్తనము మనము వింటున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు లోపలికి పోనీయాలి. ఈ వాక్యము లోపలికి పోనీయకపోవటం వలనే ఈరోజు మనము దిగజారిపోతున్నాం. ఈరోజు మాట మాటికి చెప్పించుకోగలుగుతున్నాం, మాట మాటికి హెచ్చరించబడుతున్నాం, మాట మాటికి గద్దింపు అనేది మనకు వస్తుంది. గల కారణం ఏంటో చెప్పమంటారా? దిగజారిపోవడం వలన, వాక్యము లోతుల్లోనికి వెళ్ళకపోవడం వలన ఈరోజు దేవుని బిడ్డలైన మనము గమనించాలి, అనేక రకములైనటువంటి దిగజారుడు పరిస్థితికి ఏర్పడింది. ఆమె రైట్? మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవులు దిగజారిపోతున్నారంటే క్రైస్తవులుగానే ఉన్నారు, వాక్యంతో ఉంటున్నారు, మందిరాలకు వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు, అన్నీ చేస్తారు, కానీ దేవుని వాక్యాన్ని ఎక్కడికి పోనీయట్లేదు. దేవుని వాక్యం కానీ లోపలికి పోనిస్తే వారిలో క్రియలు మొదలవుతాయి. ఆమె ఏం మొదలవుతాయి? దేవుని వాక్యం వారిలో పనిచేయడం మొదలెడుతుంది. సో వింటున్న వాక్యాన్ని మన జీవితంలో పని చేయటానికి మనం అనుమతించుకోవాలి. అయ్యో, నేను దేవుని వాక్యాన్ని విన్నాను కనుక నేను ఈ విధంగా చేయకుండా ఉండడం మంచిది, ఈ విధంగా చేస్తే మంచిది అనేటువంటి అనుమతిని మనము కలిగి ఉన్నప్పుడు ఏమండి, దేవుడు తప్పనిసరిగా మనలను దిగజారనీయక మనల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. ఆలకించడం దేవుని ఆశీర్వాదం. మోషే చనిపోకముందు తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి ఎలాగ దీవించమని అడిగాడో మనము చూస్తే, దేవుని వాక్యములో మనము చూస్తే ఇందులో రాయబడి ఉంది. చూడండి, 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 7వ వచనం. యోధాను గూర్చి అతడిట్లనెను, యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని చేర్చుము. యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉందువు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యెహోవా యోధా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము. చూడండి, దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు, అందులో సందేహం లేదు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు అన్న మనస్సు లేకుండా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం ప్రార్థించేది ఆచారంతో కాదు, లేక సాంప్రదాయంతో కాదు. మనం చేసే ప్రార్థనకు ముందు ఈ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు అన్న విశ్వాసము నువ్వు ప్రార్థించక ముందే నువ్వు నీ మనసులో, నీ హృదయములో కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆలకించువాడు కనుక దేవుడు ఎవరి ప్రార్థన వింటున్నాడో, ఎవరి ప్రార్థన ఆలకిస్తున్నాడో, ఆ ఆలకించడం, ఆ వినడం అనేది ఆశీర్వాదం అని మర్చిపోవద్దు. ఎందుకు దేవుడు తన యొక్క ప్రజల యొక్క ప్రార్థన వింటాడు? ఎందుకు వింటాడు? హీ నోస్
ద బెటర్ థింగ్స్. తండ్రితో పిల్లలు చెప్తా ఉంటారు, డాడీ, తండ్రి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నేను చేయాలి, ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, ఈ విధంగా నడవాలనుకుంటున్నాను, ఈ ఎడ్యుకేషను, ఈ వివాహము, లేక ఈ ఉద్యోగం ఈ విధంగా ఉందని తండ్రితో పిల్లలు మాట్లాడినప్పుడు తండ్రి అల్టిమేట్గా ఆలోచిస్తాడు, వాట్ ఈస్ ద రైట్ ఫర్ దెమ్, వారికి మంచి ఏంటి, శ్రేష్టమైనది ఏంటి, ఒకవేళ వారు ఈ విధంగా వెళ్తే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈరోజు తండ్రి ఆలోచిస్తాడు. అలాగే తల్లిదండ్రులు బిడ్డల ఎడల, వారి భవిష్యత్తు ఎడల ఆలోచిస్తున్నప్పుడు దేవుని బిడ్డలైన మనము మన యొక్క ప్రతి మనవులను దేవునికి తెలియచేస్తున్నప్పుడు ఆ మనవులను దేవుడు ఆలకించి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్, ఏది మంచిది, ఏది శ్రేష్టము, ఏది సరి అయినది అని ఆలోచించి ఆయన మనలను తప్పనిసరిగా మన యొక్క స్థితి నుండి విడుదల చేసి మనకు ఏది కరెక్టో దానిని ఆయన సమకూర్చగలిగిన గొప్ప తండ్రి. కొన్నిసార్లు మనం కింద మీద గాబరా పడిపోతూ ఉంటాం, మొగ్గలేసేస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో. దేవుడా, నాకు ఇంకా కలగలేదు, ఇంకా రాలేదు. అయ్యో, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, నాకు ఇంకా రాలేదు అని చెప్పి ఈరోజు గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు వారు చేసే ప్రార్థన అపవాది దగ్గరికి వచ్చి అంటాడు, ఒకవేళ మీరు చేసే ప్రార్థన కరెక్ట్ కాదేమో, లేక మీరు వెళ్ళే స్థలం సరైనది కాదేమో, దేవుడు మీ కార్యం జరిగించట్లేదు కనుక మీరు ఇంకో ప్రాంతానికి వెళ్ళండి, ఇంకో ప్రదేశానికి వెళ్ళండి, ఇంకో స్థలానికి వెళ్ళండి, మరొక స్థలానికి వెళ్ళండి, మరొకరి చేత ప్రార్థించుకోండి, మరొకరి చేత ప్రార్థన చేయండి, మరొకరి చేత ప్రార్థన చేసుకోండి, మరొకరికి మొక్కుబడులు ఇవ్వండి, మరొకరికి ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని ఈరోజు నానా రకాలైన అపవాది మన తొందరతను బట్టి ఒత్తిడి చేస్తూ ఉంటాడు. నేను ఒక మాట చెప్పిన, నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా నీకు ఏది రైటో ఎప్పుడు ఇవ్వాలో ఆయన ఒక్కడికి ఎరిగినవాడు. హల్లెలూయా. తొందర పడుట వలన లాభమో లేదు. కొంతమంది దేవుడు ఇప్పుడే చేశాను, ప్రభువా నువ్వు చేస్తున్నందుకు వందనాలు అడగడం మంచిదే, దేవుణ్ణి అడగడం మంచిదే, ఆయన ఆలకించువాడు. సో వాట్ ఈజ్ రైట్. కొన్నిసార్లు మనకు తెలియకుండానే దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా చేసేస్తాడు, ఎందుకంటే అది మనకు రైట్, అది మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు కనుక మనం అడగకముందే ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు. కానీ కొన్ని వాటిని మనం అడుగుతున్నప్పుడు ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా జాప్యం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? అది ఆయన దృష్టిలో మనకు కరెక్ట్ కాదేమో, రైట్ కాదేమో, క్షేమము కాదేమో, లేకపోతే దాని వలన మరొక నష్టం ఉందేమో, కనుక అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో. ఈరోజు అడిగిన వారు గమనించాలి, ప్రభువు మనకు ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన ఎందుకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు అన్నది కూడా మీరు గ్రహించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు. మనం వన్ సైడ్ ఆలోచించడం కాదు, 2 ways ఆలోచించాలి. నాన్న, నేను పదే అడుగుతున్నాను, మీరు ఎందుకు నాకు డబ్బులు ఇవ్వట్లేదు, మీరు ఎందుకు నా గురించి ఆలోచించట్లేదని ఈరోజు తల్లిదండ్రులు నిలదీస్తూ ఉంటారు పిల్లలు. కానీ వారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో, ఎందుకు ఆలోచిస్తున్నారో, ఎందుకు వారు ఇవ్వగలిగి కూడా ఎందుకు ఇవ్వకుండా ఉన్నారో అన్నది కూడా అడిగిన పిల్లలు కూడా ఆలోచించగలిగితే, ఆ జ్ఞానంలోనికి రాగలిగితే ఒక మంచి అండర్స్టాండింగ్ తల్లిదండ్రుల మధ్య పిల్లలకు ఉంటుంది. ఆమేన్. ఈరోజు దేవుణ్ణి అడిగానండి, ఇవ్వలేదండి, దేవుణ్ణి అడిగానండి, పొందుకోలేదండి, అందుకే నా దేవుడు ఏ మేలు చేయలేదండి అని చెప్పి ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోతే దేవునికి నీకున్న అండర్స్టాండింగ్, హలో, ఈరోజు ఒక అండర్స్టాండింగ్ దేవునితో రావాలి. అయ్యా, నువ్వు నాకు ఇవ్వకుండా ఉన్నావా, నీకు స్తోత్రాలు. పౌలు గారు దేవునితో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉన్నాడు. ఏంటో తెలుసా? ఎంత అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పటికీ పౌలు అంటాడు, నాకు ఉన్నటువంటి ముళ్ళు ఘోరమైనది. సరే, అది ఎందుకు పెట్టాడో దేవుడు ఎరిగిన వాడు కనుక నేను ఆయనతోనే అడిగి తెలుసుకుంటాను. ఒక అండర్స్టాండింగ్ దేవునితోనూ. ఈరోజు దేవుని ప్రజలు ప్రార్థించేవారు, పోరాడేవారు, యోధులుగా ఉపవాస దీక్షలు చేసేవారు, లోకములో నువ్వు పొందుకోవడానికి, లోకములో నువ్వు పట్టుదలగా నువ్వు అడుగుచున్నావే, అవి దేవుణ్ణి అడుగుచున్న ఆ విధమును బట్టి నువ్వు దేవుని దగ్గర ఒకటి అడగాలి. నువ్వు అంత పట్టుదలగా అడుగుతున్నావు, అంత ఉపవాసంతో ప్రార్థిస్తున్నావు, అంత ఖచ్చితంగా నువ్వు అడుగుతున్నావు. కానీ నీ విషయంలో దేవుడు ఏం చేయనై ఉన్నాడో, నీవు విషయంలో ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో, నువ్వు అడిగింది ఆయన ద్వారా నువ్వు పొందుకుంటే దాని వలన ఎలాంటి నష్టం ఉందో నీకంటే బాగుగా, నీ ఆలోచన కంటే బాగుగా, నీ తల్లిదండ్రులు ఆలోచించే బాగుగా, నీ యొక్క ఆ కుటుంబంలో ఉన్నవారు ఆలోచించే దానికంటే
అంతకంటే ఎక్కువగా 100 రెట్లు నీ క్షేమం గురించి ఆలోచించే దేవుడు నా దేవుడు. అందుకే నీ ప్రార్థన ఆలస్యము, నీవు అడిగిన దానికి ఆలస్యం అనేది జరుగుతూ ఉందన్న విషయాన్ని దేవుని బిడ్డలైన మనం గమనించాలి. ఈ అండర్స్టాండింగ్తో మనం ప్రభు సన్నిధిలో ఉండగలిగితే దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతాం. ఆమేన్. మోషే దేవుని ప్రజల ఎడల ప్రార్థనలు చేసినప్పుడల్లా దేవుడు ఆలకించాడు. కొన్నిసార్లు దేవుడు కూడా మౌనంగా ఉండడం మొదలెట్టాడు. కనుక ఈ విషయాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనంలో ఒక విషయాన్ని భక్తుడు వెల్లడిపరుస్తున్నాడు. కీర్తనలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నిధింపబడును గాక. ఆమేన్. ఈరోజు ప్రార్థన చేసిన తర్వాత నిరాశ అనే అనుభవం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ప్రార్థన చేసిన తర్వాత నిరాశ, ప్రార్థించిన తర్వాత నిరాశ. ప్రార్థనలు చేస్తున్నామండి, ఈ నిరాశలను బట్టి ప్రార్థన చేయడం కూడా మానేస్తున్నాం మనం. ఊరుకోండి, ఇంకా ఏం చేస్తాం ప్రార్థన, ఇంకేంసేపు ప్రార్థన చేసి 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 అలసిపోయామండి, ఇంకా మేము ప్రార్థన చేయమండి అని ఈరోజు గుడ్ బై చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హలో, ఒకవేళ అలాంటి వారిలో ఒకరిగా నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, అడుగుడి ఇచ్చేదెవరు, అడిగేదెవరు? అడిగేది మనమైతే ఇచ్చేదెవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చేది మన క్షేమాన్ని కోరి ఇచ్చేవాడా, లేకపోతే మనం అడిగింది ఇచ్చేవాడా? మనం అడిగింది ఇచ్చేవాడైతే ఆయన ద్వారా పొందేది మనకు ప్రమాదం అయితే ఎవరి బాధ్యత? ఈరోజు ఈ ఆత్మీయ పరమార్థాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. అందుకే అడుగుతున్నామంటే మెచ్యూరిటీ కావాలి, పరిపక్వత కావాలి. ప్రభువా నువ్వు ఆలకించడం లేదు, ఆలకించడం అని లేదు, ఆలకిస్తున్నావు. ఆలకించడమే ఆశీర్వాదం. ఇంకో మాట చెప్పిన, మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, దాని విషయంలో సైలెన్స్ అనేది ఏర్పడింది అంటే అది కూడా నీకు సమాధానమే. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే అది కూడా సమాధానమే. కొన్నిసార్లు మనం పట్టుదలగా అడుగుతూ ఉంటాం, కానీ దేవుని యొక్క ప్రేమ గొప్పది. మనం ఎంతగా పట్టుదలగా అడుగుతామో దేవుడు చూస్తాడు. అయ్యో నా బిడ్డలు పట్టుదలగా అడుగుతున్నారు, నేను వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నాను, వారి క్షేమాన్ని నేను కలిగి ఉన్నాను, వారి భవిష్యత్తు నా చేతిలో ఉంది. కనుక వారు ఏం అడగాలో వారికి అర్థం కావట్లేదు, ఏం అడగాలో వారు గ్రహించట్లేదు. నా మౌనాన్ని వారు అర్థం చేసుకోగలిగితే నేను ఎందుకు మౌనంగా ఉన్నది అన్నది వారికి బయలుపరచబడుతుంది. దేవుని ఆత్మ ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక తల్లిగారు అన్నారు, నేను ఎందుకు వివాహం లేకుండా మౌనంగా ఉన్నాను, ప్రశ్నార్థకంగా ఉంది నా వివాహ జీవితం. దీని విషయంలో నేను దేవుణ్ణి అనేక సార్లు నేను అడిగినా దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ఆ తల్లిగారు అన్నారు, ఇది దేవునికి నాకు ఉన్న అండర్స్టాండింగ్. దీన్ని నేను మనుషులకు నేను సమాధానం చెప్పడానికి కాదు, కానీ నా దేవుని యొక్క ఉద్దేశంలో మరొక కోణములో ఆయన ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఈ జీవిత స్థితిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానని సాక్ష్యం చెప్పింది. ఈరోజు మనం భౌతికంగా లోకానుసారంగా జీవిస్తే మనకున్న స్థితిని బట్టి దేవుణ్ణి శపిస్తూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలు గమనించాలి, మనము దేవుని విషయంలో, మనం అడుగుచున్న విషయంలో మనం అనేక సార్లు తప్పు చేస్తూ ఉన్నాం. ప్రభు మన విషయంలో ఆయన ఆలకించటం లేదని కాదు, ఆయన ఆలకిస్తున్నాడు, ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే మరొక మాట యాకోబు 4:3 మీరు చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందో చూసారా? దేవుని చిత్తానుసారముగా అడగకపోవుటను బట్టి వాక్యం చెప్తుంది వారి ప్రార్థనలకు జవాబు రావట్లేదు. యాకోబు 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. చూసారా, ఈరోజు చాలా మంది ప్రార్థనలను మనం చూస్తే దురుద్దేశాలు ప్రార్థనలో ఉన్నాయి. ఫిల్టర్ చేయాలి, కొన్ని ప్రార్థనలు ఫిల్టర్ చేస్తేనే మంచిది.
అయితే ఏ శ్రేష్టమైన ప్రార్థనలండి? మోషే చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు. దేవుని దృష్టిలో అవి శ్రేష్టమై ఉన్నాయి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థనలు చేస్తారు కానీ దురుద్దేశంతో చేస్తారు. ప్రార్థన దురుద్దేశంతో చేస్తే ప్రార్థన, ఈరోజు చాలామంది ప్రార్థనలు చేయకపోవడం గల కారణం ఏంటో చెప్పమంటారా? వారు అడిగినవి అవి దొరకకపోవడం వలన. ఈరోజు చాలామంది ప్రార్థనకు మొగ్గెందుకు చూపరో తెలుసా? వారు అడిగినవి దేవుడు సైలెంట్గా ఉన్నాడు కనుక. ఎందుకో తెలుసా? వారు అడిగిన వాటన్నిటిలో కూడా ఏముంది? యాకోబు పత్రికలో మనం చూసాం, ఏమున్నాయి? దురుద్దేశాలను. అందుకే ఇది కాకుండా దేవుని చిత్తానుసారంగా ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో అడగాలి. చూడండి, ఆ మాట మీరు చూసినట్లయితే 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. చాలమ్మా, చెప్పండి ఆ మాట. ఎవరి చిత్తానుసారం? ఎవరి చిత్తానుసారం? ఇప్పుడు ఈరోజు మనం అడుగుతున్న మనవులన్నీ ఎవరి చిత్తంలో ఉన్నాయి? దేవుని చిత్తంలో ఉంటే ఎందుకు రావట్లేదు? మీరు వింటున్నారా? మరొకసారి అడుగుతున్నా, మనం అడుగుతున్న మనవులు ఎవరి చిత్తంలో ఉన్నాయి? మన చిత్తంలో ఉన్నాయా? దేవుని చిత్తంలో ఉన్నాయా? హలో, మన ఇష్టంతో అడుగుతున్నాం కదా, అది ఎవరి చిత్తంలో ఉన్నాయి? భూమి మీద ఎవరైనా దేవుణ్ణి అడగాలి అంటే అది దేవుని చిత్త ప్రకారంగా అడగాలి. ప్రభు, ఒకవేళ ఇది నీ చిత్తం కాకపోతే దూరపరచు, నీ చిత్తమైతే నాకు కావాలి. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన చేశాడు? నా ఇష్టము కాదు, నా ఇష్టం కాదు. ఈరోజు ప్రార్థించేవారు కోకలలుగా ఉన్నారు ప్రియులారా. ఈరోజు ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు, కానీ వారి ప్రార్థనలు వారి ఇష్టాల మీద ఆధారపడి ఉన్నాయి తప్ప దేవుని చిత్తం మీద ఆధారపడలేవు. మోషే నేర్చుకున్నాడు ఏంటో తెలుసా? దేవుని చిత్తము ప్రకారముగా ప్రార్థించడం నేర్చుకున్నాడు. దానియేలు దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థించడం నేర్చుకున్నాడు. యేసు ప్రభువారు దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థించడం నేర్చుకున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేయడం నేర్చుకోగలిగితే ఏమండి, మనము ప్రార్థన ప్రారంభించకముందే అది నాకు దొరుకుతుందన్న నమ్మకం, విశ్వాసం దేవుడు కలిగించేస్తాడు. ఆమె ఒకవేళ అది మన దురుద్దేశం, మన చిత్త ప్రకారం, మన ఇష్ట ప్రకారంగా చేస్తున్నామంటే మనం 100 సార్లు చేసినా దానికి మనకు కన్ఫర్మేషన్ అనేది హృదయంలో రాదు. మనకు కన్ఫర్మేషన్ రాదు. మనం ఏదో ఫోర్స్ఫుల్గా చేస్తున్నాం ప్రార్థన అనేటువంటి భావం వస్తుంది. కనుక ఈరోజు క్రైస్తవులు దిగజారిపోవడానికి రెండవ కారణం ఏంటో తెలుసా? మొదటి కారణము దేవుని వాక్యాన్ని హృదయములోనికి పోనీయక దిగజారిపోతున్నారు. రెండవది, క్రైస్తవులు ఎందుకు దిగజారిపోతున్నారంటే చేసిన ప్రార్థనకు సమాధానం దొరకలేదని, చేసిన ప్రార్థనకు సరి అయినటువంటి విధంగా వారికి సంతృప్తి కలగట్లేదని వారు నిరాశ చెంది వారి ప్రార్థన జీవితంలో వెనకబడుతూ దిగజారిపోతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. కనుక దిగజారిపోతున్న వారు ఏం చేయాలి? దిగజారిపోతూ ఉండాలా? చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకండి వీళ్ళు వెనకబడిపోతున్నారు, ఎందుకండి వీళ్ళు దేవుని సన్నిధికి రావట్లేదు, ఎందుకు వీళ్ళు ప్రార్థన చేయట్లేదు, ఎందుకు వీళ్ళు చేయట్లేదు అంటే కారణం చెప్పమంటారా? అడిగిన వాటన్నిటిని దేవుడు ఇచ్చేస్తే దేవుడు అడిగిన వాటన్నిటిని దేవుడు ఇవ్వలేకపోతే దేవుడేమీ చేయలేదు. ఇదే కదా ఈరోజు క్రైస్తవులు నేర్చుకున్న భక్తి, ఇదే కదా అనేకులు ప్రార్థన చేసే విధానం. ఏమండి, ఒక మంచి మనసుతో, ఒక మంచి దృక్పథంతో, ఒక మంచి సమర్పణతో ప్రారంభించిన భక్తి తుదకది ఏమవుతుందంటే దిగజారిపోతుంది. అందుకే మనం చేసే ప్రార్థన ఏమై ఉండాలంటే దైవ సంబంధమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆత్మల కొరకు ప్రార్థన చేయండి, అది దేవుని చిత్తం. ఆమేన్. సువార్త కొరకు ప్రార్థన చేయండి, అది దేవుని చిత్తం. దేవుని కార్యాల కొరకు ప్రార్థన చేయండి, అది దేవుని చిత్తం. ఇందులో మరొక ఆశీర్వాదం ఉంది. మన కొరకు కాక, మన అవసరతల కొరకు కాక, దైవ సంబంధమైన వాటి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే మన అవసరతలు దేవుడు గ్రహించగలటం. ఆయన గ్రహించగలడం మాత్రమే కాదు,
మనకు తెలియకుండానే అవసరతలో తీర్చగలడు. హల్లెలూయ. కొంతమంది భక్తి అంతా కూడా వారు అనుకున్నది జరిగిపోవాలి. కొండ ఎక్కిపోతారు ముందుగానే, ఆ కొండ మీద నుంచి దిగరు. ప్రభువా ఈ కొండ మీద ఉన్నానయ్యా, నువ్వు ఇది చేసే ప్రభు, అది చేసే ప్రభు, అది చేసే ప్రభు, ఇది చేసే ప్రభు, అది చేసే ప్రభువా. దేవుడు అంటాడు, నువ్వెందుకు కొండ ఎక్కు? ముందుగానే కొండ ఎక్కిపోతూ ఉంటాను అన్నమాట. దేవుడు అంటాడు, నువ్వు నన్ను అడగకుండా కొండ ఎక్కిపోయావు, ఇది చేయమన్నా అదే చేయమంటున్నావు, నువ్వు దిగిపో అంటే, నన్ను దిగను ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను ప్రభువా. వాళ్ళు దిక్కుండానే దొర్లుకుంటూ వచ్చేస్తూ ఉంటారు కిందకి. వాళ్ళు దొర్లుకుంటూ కిందకు వచ్చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? మందిరంకి వెళ్ళడం మూయబడిపోతుంది, ఇంట్లో ప్రార్థన మూయబడిపోద్ది, వాక్య పఠనం ఆగిపోద్ది, పాటలు ఆగిపోతాయి, ఆరాధన ఆగిపోతాయి, అంతా అయిపోద్ది. కొండ మీదకి ఎక్కినంత ఆ విశ్వాసము, కొండ మీదకి ఎక్కి దేవుణ్ణి అడిగినటువంటి భక్తి, ఏమండి దేవుడు దిగమన్నప్పుడు దిక్క వారంతలో వారే దొర్లుకుంటూ కిందకు వచ్చాక ఆఖరికి వారి యొక్క ఆత్మీయ జీవితం బ్రతికేమైపోద్ది, కంప్లీట్గా క్లోజ్ డౌన్. ఏ అమ్మ చర్చికి రావట్లేదా? వస్తాంలేండి. ఎప్పుడు వస్తారు? వస్తాంలేండి, వస్తామండి, ఇదండి అదండి అని ఇక సాకులు వెతకడం మొదలు పెడతారు. దేవుని బిడ్డలు ఈ విధంగా దిగజారిపోవడానికి గల కారణం ఆత్మచేత వారు హృదయములో పట్టబడక. ఈరోజు నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావంటే దేవుడు నువ్వు అడిగే విషయంలో కూడా ఏ ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది కూడా గ్రహించడం నీ బాధ్యత. ప్రభువా నేను అడుగుచున్నది నీ దృష్టిలో, నీ మనసులో నీ యొక్క ఉద్దేశము కూడా నేను తెలియాలి ప్రభువా. అందుకే వాక్యం చెప్తుంది, మనం ఏదైనా చేద్దామన్నా, ఏదైనా మనం నడిపిద్దామన్నా, ఏదైనా ఆలోచిద్దామన్నా దేవుని చిత్తమైతే, చెప్పనమాట, దేవుని చిత్తమైతే అది ఇది చేతుము అని మనము చెప్పుకున్నప్పుడు అది దేవుడు మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? భూమి మీద మనుష్యుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు అంటే ఆ ప్రార్థించేటువంటి ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, సాక్షాత్తు పరమున ఉన్న శక్తిని తాకుతున్నాడని అర్థం. సాక్షాత్తు పరమున ఉన్న శక్తిని కలిగి ఉన్నాడని అర్థం. సాక్షాత్తు పరములో ఉన్నటువంటి ఆ రూపమును కలిగి ఉన్నాడని అర్థం. అందుకే ప్రార్థించే వ్యక్తి భౌతిక సంబంధమైన ఆలోచనలు పక్కన పెట్టి, ప్రభువా నేను ప్రార్థించుచున్నాను గనుక పరలోకములో నీవు నా ఎడల కలిగి ఉన్న ఉద్దేశమేమైనదో అది నేను గైకొనాలి, నేను ఎరిగి ఉండాలి కనుక దాని ప్రకారంగా నీ సన్నిధిలో నేను ప్రార్థించాలి ప్రభువా. ఈ విధంగా ప్రార్థించినప్పుడు ఏమండి దేవుడు అద్భుతాలు మన ఎడల జరిగించి వాడై ఉన్నాడు. రెండవది ఆశీర్వాదం ఏంటంటే, మోషే చేసిన ప్రార్థనలో దేవుడు ఆలకించడం వలన దేవుని ప్రజలకు దేవుడు సురక్షితాన్ని ఇచ్చాడు. చెప్పండి ఆ మాట, సురక్షితంగా నివసించడం. ఈరోజు దేవుని బిడ్డలైన మనము సురక్షితంగా నివసిస్తున్నాము అంటే అది దేవుని ఆశీర్వాదంలో ఒక భాగము. సురక్షితము అంటే ఏంటి చెప్పండి? సురక్షితం అంటే సురక్షితం అనగా సురక్షితమైన స్థలము, తర్వాత కేడము, ఒక కాపుదల, ఒక నీడ, ఆశ్రయము. ఓకే, సురక్షితము. మనం అందరం నైట్ టైం మన గదుల్లో మనం పడుకుంటూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. ఏమంటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ మన యొక్క నిద్రలో మనకు మెలకువగా ఉండదు, కానీ దేవుడు సురక్షితాన్ని ఇస్తున్నాడు. అది ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు నిద్రలో కూడా నానా రకాలైన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఏమండి ఒక గృహంలో వారు పిల్లులు అంటే చాలా ఇష్టమట, చాలా ఎక్కువ మంది పిల్లులు పెంచుకున్నారు. అయితే పెరుగుతూ ఉంటే అంటే ఒకరోజు కుటుంబంలో గృహంలో అందరూ నిద్రపోతూ ఉంటే ఆ పిల్లి తల్లి ఏం చేసిందంటే ఆ పిల్లల దాంట్లో ఒక పిల్ల కనబడలేదని ఏమంటే చాలా ఉక్కిరిబిక్కిరైపోయి ఇంట్లో వాళ్ళందరినీ దాడి చేయడం మొదలెట్టింది. మంచి నిద్రలో ఉన్నవారు అందరూ కూడా ఆ తల్లి పిల్లి చేత ఏమండి రక్కబడి నానా రకాలుగా దాడి చేస్తే యజమానులు లేచాడు. ఏం జరుగుతుంది అని అంటే ఏంది అది పెచ్చగా తయారయ్యి రూమ్లో అందరినీ కూడా దాడి చేస్తూ ఉంది. ఏంటి అనేది అర్థం కాదు. చూసారా, ఏమైంది నీకు అని ఆలోచించినప్పుడు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లను అందరి మీద దాడి చేసింది, అందరికీ కూడా రక్తాలు వచ్చేటట్టుగా. ఆ తర్వాత
అర్థం కాలేదు వాళ్ళకి. తలుపులన్నీ తెరిచి చూస్తే ఆ పిల్లల్లో ఒక పిల్ల కనబడలేదని అదంతా పెచ్చదాడి చేసింది. తెల్లవారి అవన్నీ కూడా ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టి తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టేసి వచ్చేసాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం మనం సురక్షితంగా ఉన్నామని. గమనించాలి, అరుణాచల్ ప్రదేశ్లో 1999 అనుకుంటా, 99లో అరుణాచల్లో ఒక ఆయన ఏనుగును పెంచుకుంటున్నాడు. చాలా సంవత్సరాలు ఏనుగును పెంచుకున్న తర్వాత ఆ ఏనుగు ద్వారా ఆయన కాలకృత్యం, రెండోది ఆయన జీవనం. అరుణాచల్లో దట్టమైన అడవుల్లోకి వెళ్ళి వారు పెద్ద పెద్ద కలపను వారు కిందకు దించుతారు. అరుణాచల్లో చాలామంది వ్యవసాయదారులు ఏనుగులు పెంచుకొని ఏనుగు ద్వారా బ్రతుకుతూ ఉంటారు. అవి లారీలకి చేర్చి అవి ఎత్తడానికి, ఇవి చాలా బరువులను ఎత్తుతూ ఉంటాయి. చాలా సంవత్సరాలు బట్టి ఏనుగును పెంచుతున్న ఈయన మీద ఒకేసారి హఠాత్తుగా దాడి చేసి చంపేసింది. అది టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. నేను అనుకున్నాను ఒకసారి అది చదివిన తర్వాత, మనం పెంచుకుంటున్నటువంటి కుక్కలు, పిల్లులు, ఏనుగులు వీళ్ళందరూ కూడా మనుషుల మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఒకేసారి దాడి చేస్తే మీరు ఆలోచించండి, ఏం జరుగుతుంది? మనుష్యుడికి ఏమవుతుంది? ఈరోజు మనం పెట్ యానిమల్స్ని పెంచుకుంటున్నాం, ఏమండి, వాటిని ప్రేమిస్తున్నాం. ఇంట్లో మనుషులను ప్రేమించలేకపోతున్నాం, కానీ పెట్ అనే మనుషులను ముద్దు పెట్టుకుంటున్నాం. పెట్ యానిమల్స్ని ముద్దు పెట్టుకుంటున్నాం, వాటిని ఎత్తుకుంటున్నాం. ప్రకటన గ్రంథంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. కుక్కలు పెంచుకునేవారట దేవుని రాజ్యం చేరనని. ఆ తర్వాత నుంచి కుక్కల మీద నాకు మనసు పోయింది. వాక్యం చెప్తుంది, నేను చెప్పిస్తాను, ప్రకటన గ్రంథంలో ఉంది, మీరు కావాలంటే చూడండి. మాంత్రికులు, కుక్కలు పెంచుకునేవారు, ఏమండి, ఈ చెరుపు చిల్లంగి కలిగినటువంటి వారు, వీళ్ళు పరలోక రాజ్యం చేరనని ఉంది. నేనేమంటానంటే ఇక్కడ ఒక మాట చూడండి, సురక్షితము దేవుని వలనే కలుగుతుంది కనుక మనం ప్రేమించిన వారి వలన సురక్షితము లేదు. మనస్సు కూడా క్షేమంగా ఉండదు, మనసు కూడా నిబ్బరంగా ఉండదు. సురక్షితం. మోషే ప్రార్థన చేసిన ఈ ప్రార్థన వలన దేవుని ప్రజలకు ఏం కలిగింది? సురక్షితం కలిగింది. ఇల్లు సురక్షితం, మన స్థలం సురక్షితం, మన బిడ్డలు సురక్షితంగా ఉండాలి. కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం, అయ్యో నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉన్నారు, ఆ గదిలో ఉన్నారు, ఈ గదిలో ఉన్నారు, నేను ఎలా ఉన్నాను. ఒకవేళ దూర ప్రాంతంలో నీ పిల్లలు ఉంటే వారు సురక్షితంగా ఉన్నారా లేదా? ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డల మీద జ్ఞాపకం వస్తుంది. మా పెద్దోడి మీద జ్ఞాపకం, వాడు ఎలా ఉన్నాడు, తిన్నాడా లేదా, వాట్ హ్యాపెన్స్, ఏమవుతుంది. కొన్నిసార్లు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏమండి, ఈ న్యూస్లు వింటూ ఉంటూ, వార్తలు చూస్తూ ఉంటూ, రోడ్డు మీద ఏ ప్రమాదం ఆ ప్రమాదం అని. మొన్న ఎప్పుడో ఒక భయంకరమైన కళ వచ్చింది. అది చూసిన తర్వాత నేను చాలా కలవరం చెందాను. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ వెంటనే కన్ఫర్మ్ చేసుకున్నాను. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. దేవుడు మన యొక్క స్థితిని, మన బిడ్డలను దేవుడు సురక్షితంగా ఉంచేవాడు. అందుకేనండి మనం దేవుని బిడ్డలంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన సురక్షితమైనది. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నాయిలే పర్వాలేదు అనుకుంటే కాదండి, ప్రార్థన సురక్షితమైనది. ఈ సురక్షితము కూడా దేవుని ఆశీర్వాదం. 33 ద్వితీయోపదేశకాండం 12వ వచనం ఒకసారి చూడండి. బెన్యామీను గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. చూసారా? చదవమ్మా. యోసేపును గూర్చి, చాలు నిజముగా చూసారా, చాలా సురక్షితంగా ఉన్నాడు. దేవుని మాటలో సురక్షితం అండి, దేవుని సన్నిధిలో సురక్షితం. నేను అందుకే ప్రతిసారి అంటూ ఉంటాను, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు దేవుని మాటలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ఉంటే వారికి సురక్షితము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సురక్షితాన్ని దేవుడు తప్ప ఇంకెవ్వరు భూలోకంలో ఇవ్వలేరు. అందుకే ఈరోజు నీ గురించి, నా గురించి, ఒకరి గురించి, ఒకరి ఎడల ఒకరి గురించి ప్రార్థన చేసుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని యొక్క సురక్షితం. మన లోకంలో పాకెట్లో ఉన్నా లేకపోయినా, తినకపోయినా ఈ సురక్షితం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. ప్రభువా, లోకంలో నాకు మేడల మిద్దెలు వద్దు, కానీ నీ సురక్షితం నాకు కావాలి, నీ యొక్క క్షేమము నాకు కావాలి ప్రభువా. కనుక దేవుడు ప్రార్థన ఆలకించడం కూడా అది ఆశీర్వాదమే. రెండవది, దేవుడు మనకిచ్చే సురక్షితము కూడా ఆశీర్వాదమే. మూడవది,
దేవుడు మనకిచ్చేటువంటి ఆహారము, ఆహార పదార్థాలు కూడా దేవుని ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే మీరు గమనించండి, దేవుని ఆశీర్వాదం యోసేపుకి ఎలాగా దేవుడిచ్చాడు. యోసేపును గూర్చి ఇట్లా నేను ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్టమైన పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణంగా ఫలించి భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించెను. చాలమ్మా గమనించాలి. శ్రేష్టమైన వాక్యం చెప్తుంది, దేవుని ఆశీర్వాదము మనుషులు అనుభవించే శ్రేష్టమైన పదార్థాలు, ఆహార పదార్థాలు. ఈ పదార్థాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? వాక్యాలు మీరు చదివారు. సూర్యరశ్మి వలన, మంచు వలన, వర్షము వలన, భూమి సారము వలన, ఇంకా అమ్మా చంద్రుని వలన, సూర్యరశ్మి వలన, ఇంకా ఈ వీటి వలన ఏం కలుగుతున్నాయి? మనకు శ్రేష్టమైన ఆహారము కలుగుతున్నాయి. ఈరోజు మనం శ్రేష్టమైన ఆహారం తింటున్నామా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. దేవుని ప్రజలు లెక్క అప్పగించాలి. తినగలిగి తినకపోవడం దేవుని దృష్టిలో లెక్క అప్పగించాలి. ఈరోజు కావలసినంత, శరీరానికి కావలసినంత ఆహారము, భాగాలు, అన్ని అవయవాలకు మనం అందించే ఆహారము, ప్రోటీన్స్, పౌష్టికాహారము మనం ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు నానా రకాలైన మనస్తత్వాలతోనూ, నెగిటివ్స్తోనూ, చింతలతోనూ, నానా రకములైన కలవరముతోనూ, ఒత్తిడులతోనూ, నానా రకములైన కోపతాపాలతోనూ ఈరోజు మనం చెలరేగిపోతూ మన జీవన విధానములో దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన పదార్థాలను అనుభవించలేక ఆశీర్వాదాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. పెట్టినారా నా మాట? కనుక మనుష్యుడు భూమి మీద శ్రేష్టమైన ఆహార పదార్థాలను అనుభవిస్తున్నాడంటే అది యెహోవా ఆశీర్వాదము. దేవుని స్తోత్రం కలుగును. అందుకే వాక్యం చెప్తుంది, దేవుడు పానమును ఆహారమును దీవించేవాడు. కనుక భోజనం దగ్గర కూర్చున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞత వందనాలు చెప్పాలి. చాలామంది అన్ని సామర్థ్యం కలిగి ఉండి కూడా ఏమీ లేనట్టుగా భుజిస్తూ ఉంటారు, దేవుని నిందిస్తారు. చచ్చిపోతే ఏమనుభవిస్తాం? దేవుడు మనకు నిన్న ఇచ్చాడు, ఈరోజు ఇచ్చాడు. ఈరోజు ప్రభువా నేడు మాకు కావలసిన ఆహారము మాకు దయచేయము. దేవుడిచ్చిన ఆహారాన్ని ప్రార్థించి నువ్వు తింటే ఆహారాన్ని దేవుడు నీ శరీరంలో పెడతాడు. అది ఆశీర్వాదం. ఈరోజు మూలుక్కుంటూ సొనుక్కుంటూ తినే ఆహారం నీ దేహానికి మంచిది కాదు. ఎవరి మీద కోపముతో నువ్వు భోజనం చేస్తే నీ ఆహారము నీ దేహానికి మంచిది కాదు. ఎవరి మీద కక్ష పెట్టుకొని పగ పెట్టుకొని నువ్వు జీవిస్తే నువ్వు ఆహారము తింటే అది నీకు క్షేమము కాదు. ఎవరి మీద అసూయపడి ఎవరి మీదో నీవు ఏడ్చి నువ్వు ఆహారము భుజిస్తే ఆ ఆహారము నీ యొక్క శరీరానికి ఆరోగ్యము కాదు. చాలా రకాలైన కనెక్షన్స్ ఉన్నాయి. ఆహారము తింటున్నప్పుడు కూడా ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలా భారంతోనో ఇష్టం లేక ఇష్టంగా తినాలి కదా అని ఈరోజు మనుషుల్ని మెప్పించడానికో, మనుషుల్ని సింపతి కలిగించడానికో, వాళ్ళని దుఃఖ పెట్టడానికో, బాధ పెట్టడానికో, లేకపోతే నానా రకాలైన మనస్తత్వాలతో ఈరోజు ఆహార పదార్థాల దగ్గర మనం కూర్చుంటున్నాం. అది మన శరీరానికి మేలు చేయట్లేదు ప్రియులారా. ఆహారము దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎంతమంది ఆహారాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారు నాకు తెలియదు. ఎంతోమంది లోకంలో ఆహారం లేకుండా బ్రతుకుతున్నారు. వారికి ఆహారం, ఈరోజు మనం అన్నీ కలిగి ఉండి ఆహారం భుజించలేకపోతా ఉన్నాం. మనం అన్నీ కలిగి ఉండి కూడా మనం సరిగ్గా మన దేహానికి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాం. నాకు తెలిసిన ఒక ఆయన, పెద్ద ఆయన, డైనింగ్ టేబుల్ మీద అన్నీ కంచువే, అన్నీ ఇత్తడివే, అన్నీ సిల్వర్ పాత్రలే కనబడతాయి. కానీ అవి తెరిచి చూస్తే ఏముంటాయి తెలుసా? తినలేని పదార్థాలు ఉంటాయి. ఏంటి అంటే దేవుడు ఒకప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు నిర్లక్ష్యం చేశాడు ఆహారం ఎడల. ఇప్పుడు తినకూడని ఆహార పదార్థాలు తింటున్నాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి.
ఈరోజు దేవుడు నీకు భోజనం ఇచ్చాడు, ఆహారం ఇస్తున్నాడు, దేవుడు నీకు కలిగించాడు. ఈ భోజనం ఒకవేళ ఆఖరి భోజనమేమో, లేకపోతే ఈరోజు నీకు ఆఖరి దినమేమో. కనుక ప్రభువా, ఈ రోజుని బట్టి నీకు వందనాలు, ఈ శ్రేష్టమైన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు అని చెప్పి నువ్వు ప్రార్థించి నువ్వు తినగలిగితే దేవుడు ఆహారాన్ని దీవిస్తాడు, నీ పానాన్ని దీవిస్తాడు, అది నీకు ఆరోగ్యంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం. కనుక శ్రేష్టమైన ఆహార పదార్థాలు దేవుని ఆశీర్వాదము. కొంతమంది మిగల్చడానికి తినరు, కూడబెట్టడానికి తినరు. ఉన్నారు ఇక్కడ, ఇందులోనే కూర్చున్నారు చాలామంది. తినమ్మా తినమ్మా అంటే తినరు, ఆఖరికి హాస్పిటల్ బిల్లు మాత్రం కడతారు. ఏం చేయడానికి? కష్టపడుతున్నావు కనుక తినాలి కనుక నువ్వు ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా నువ్వు తింటే ప్రమాదమే. ప్రయాసపడి తినకపోవడం కూడా ప్రమాదమే. కొంతమంది గురించి ఆలోచిస్తే, మాట్లాడితే, ఏమండి, బ్యూటీ మెయింటైన్ చేయడానికి తినరు కొంతమంది. ఎవడికి కావాలని బ్యూటీ? నువ్వు అద్దం ముందు నిలబడి నీ బ్యూటీ చూస్తున్నావేమో కానీ ఒక్కసారి అస్థిపంజరం చూసుకో. ఒక్కసారి అస్థిపంజరం బొమ్మ చూసుకో, నీకు ఎంత ఇష్టంగా ఉంటుందో. మనందరికీ అస్థిపంజరాలు ఉన్నాయా? ఓకే, వాటిని ఒక్కసారి ఊహించుకో, నీ అస్థిపంజరం ఎలా ఉంటుందో. బయట బ్యూటీ మనం చూసుకుంటున్నాం, ఏం తగ్గిపోద్ది? బ్యూటీ కోర్స్కి ఈరోజు తినడం మానేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను వినండి, దేవుడిచ్చే ఆహారము శ్రేష్టమైనవి. ఆమేన్. దేవుని ఆశీర్వాదాలలో మొదటిగా దేవుడిని ప్రార్థన ఆలకించడం ఆశీర్వాదము. రెండవది నీవు సురక్షితంగా ఉండడము ఆశీర్వాదము. మూడవది శ్రేష్టమైన ఆహారాలను నీకు దేవుడు ఇవ్వడంలో కూడా ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడిచ్చింది నీవు తృణీకరిస్తే, రైట్, ఒక నిమిషం జాగ్రత్తగా, దేవుడు ఇచ్చింది నీవు తృణీకరిస్తే, తృణీకరించడం అంటే మరలా నువ్వు దాన్ని పొందుకోవాలన్నా చాలా ప్రయాసపడాలి. అందుకే నేడు మాకు కావలసిన, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన వస్త్రము, శ్రేష్టమైన స్థలములో నువ్వేం చేయాలి? విశ్రాంతి. లైఫ్, జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు అనుభవించడమే ఆశీర్వాదం. హల్లెలూయా. డబ్బులన్నీ సెక్కంలో మూడగట్టి తినకుండా, కళ్ళన్నీ లోతుగా పోయి కట్టకుండా, ఏమండి, ఈ పళ్ళన్నీ పోయి లోపలికి పోయి, ఎవరికి కావాలి నీకు? ఏదో ఒక మూలను కూడబెడతావు, అది దొంగోడి చేతులైనా సిక్కుతుంది, లేకపోతే ఇంట్లో తాగుబోతుడైన ద్వారా సిక్కుతుంది, లేకపోతే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికైనా చిక్కుతుంది. అందుకే దేవుడు మనకిచ్చాడు ఈ దినం. ఏ దినము? ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఈ దినం ప్రభు చేసినది ఉత్సాహించి సంతోషించేదాం. దేవుని స్తోత్రం కలుగనుగా. ఇంకొక మాట చెప్పనా, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తే నీ ఆయుష్ పెరుగుతుంది. ఇచ్చిన దాన్ని బట్టి నాకు ఎప్పుడు లేదు 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 అని ఏడిస్తే నీ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఇచ్చిన దాన్ని బట్టి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఒకరితో కంపారిజన్ చేసుకోకూడదు మనం. ఓకే, ఒకరితో కాంపిటీషన్గా వెళ్ళావో ఇంకా మనం బతుకు బస్ స్టాండే. ఒక ఊరిలో ఒక ఆయనట పెద్ద జమీందారు, ఆ ఊరిలో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతానే ఉన్నాడంట. మామూలు భోజనాలు కాదు, ఏమండి, మంచి విందు భోజనాలు పెట్టి ఆఖరికి ఇంకా రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వచ్చేసిందంట. అయితే ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాడట. అయ్యా, చాలా సంవత్సరాలు బట్టి నేను అందరికీ భోజనాలు పెట్టాను, నా ఆస్తి అంతా పోగొట్టుకున్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం భోజనం పెట్టరంటే వెళ్ళి అన్నారంట. ప్రతి ఇంటింటికి వెళ్ళి అడిగినా ఎవరు భోజనం పెట్టట్లేదంట. ఆయనకేం అర్థమైందంటే, నాలాంటి వాడు నిజంగా ఇలాగుంటే పరిస్థితి ఇలాగే, ఒక్కరు కూడా నాలాంటి వాళ్ళు లేరే,
ఒక్కరు నాలాంటి వాళ్ళు ఎవరు నాకు భోజనం పెట్టట్లేదే అని చెప్పి ఇంటింటికి తిరిగి వెళ్ళాడు. కానీ అన్నాడు, ఎవరైనా నాకు భోజనం పెడతారా అని చూస్తే ఎవరు భోజనం పెట్టలేదట. ఆఖరికి ఇలాంటి వాడు ఒకడు దొరికాడంట. బాబు ఏం కావాలి అని అంటే, భోజనం కావాలి. రాయ్యా, మా దగ్గర అయితే ఎక్కువ భోజనం అయితే లేదు, కొంచెం భోజనం. ఆ కుండలో పట్టెడ అన్నం తీసి చేత్తో తీసి ఆయనకి వేసాడట. ఆయన కొన్న దాంట్లోనే ఇచ్చాడట. ఇచ్చాక, అయ్యా ఇదే ఉంది, ఇది భోంచేయండి అంటే అన్నాడంట, ఆకలి వేసిన వాడికి లేదనకుండా మీరు పెట్టారు, అదే సంతోషం. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తవేనండి. జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ బ్రతుకులో మనం దేవునికి ప్రతి విషయంలో లెక్క అప్పగించాలి. ఈ అవయవం ఏది పోయినా దేవునికి నువ్వు లెక్క అప్పగించాలి. ఈ శరీరం ఎలాంటి బలహీనతలోనైనా నువ్వు దేవునికి లెక్క అప్పగించాలి. ఎందుకో తెలుసా? మొత్తం అంతా కూడా నీ మనసుతో కంట్రోల్ చేయబడతా ఉంది. నీ మనసుతో అది నడిపించబడతా ఉంది. నీ ఇష్టం మీద నడిపించబడుతుంది. కనుక నీ ఇష్టంతో నడిపించబడుతున్న ఈ దేహాన్ని నష్టపోయినా నీవే దేవునికి లెక్క అప్పగించాలి. ఈ దేహము నీది కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ దేహం ఎవరిది? దేవునిది. కనుక ఈరోజు చాలామంది ఈ దేహాన్ని నష్టపెట్టుకుంటున్నారు, ఈ దేహాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ దేహం విషయంలో చాలామంది నెగ్లెక్ట్ చూపిస్తున్నారు, నిర్లక్ష్యం కలిగి ఉన్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ దేహాన్ని నష్టపోతుంది అంటే దేవునికి మనం లెక్క అప్పగించవలసినవి ఉన్నాయి. మనం దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతాం. పడుకున్న టైంలో పడుకోవాలి, ఏ పని చేసే టైంలో ఆ పని చేయాలి. ఎందుకు ఉదయకాలానే పక్షులు లేస్తాయి? సూర్యుడు ఎందుకు ఉదయాన్నే ఉదయిస్తూ ఉంటాడు? దినము దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడు? రాత్రి ఎందుకు దినం ఇచ్చాడు? మీరు ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదవండి. ఏ పక్షులు, ఏ జీవులు ఏ టైంలో ఏ పని చేయాలో దేవుడు సమస్తాన్ని నిర్మించాడు కదా. ఈరోజు మనం చేయవలసిన సమయంలో, పనులు చేయవలసిన సమయంలో చేయక, మనము ఏ సమయంలో ఏ టైంలో ఏ దినములో ఏం చేయాలో అవి చేయక మనము భిన్నంగా చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి విరోధంగా చేస్తున్నాం. అందుకే ఈరోజు సిస్టమ్ చేంజ్ అయింది, ఈరోజు క్లైమేట్ చేంజ్ అయింది, ప్రకృతి వైపరీత్యాలు భిన్నంగా వస్తూ ఉన్నాయి. సారం ఇవ్వాల్సిన భూమి సరిగ్గా సారం ఇవ్వట్లేదు. ఈరోజు మనుషుడి యొక్క మనస్సు, బ్రెయిన్, ఈరోజు సిస్టమ్ విధానము, గ్లోబ్లో ఉన్న ప్రతి విధమైనది సైన్స్కి విరోధంగా వెళ్తూ ఉంది. ఈరోజు ప్రతిదీ కూడా చేంజ్ అయింది, ప్రతిదీ ఇన్బ్యాలెన్స్లోకి వచ్చేసింది. గల కారణం, దేవుడు పెర్ఫెక్ట్గా సృష్టించిన ఈ సృష్టిని మానవుడి చేతిలో దేవుడిస్తే మానవుడు దాన్ని అవతాకలుగా చేశాడు. ఈరోజు ప్రభు యొక్క రాకడలో ఈ సృష్టి, ఈ భూగోళము, ఈ సమస్త ప్రకృతి, మనుషుని యొక్క విధానము, వాడి సిద్ధాంతము, మానవుని యొక్క మనుగడ సమస్తం కూడా ఏమైందంటే అప్సెట్ డౌన్ అయింది. ఏది కూడా స్థిరముగా లేదు. కానీ దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం స్థిరంగా నిలబడగలుగుతాం. అదే దేవుడు మనకు చూపించే గొప్ప భాగ్యం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నేను కూడా ఆత్మీయంగా నిలకడగలేను, భౌతికంగా నిలకడలేను, మనస్సు నిలకడలేదు, నా ఆరోగ్యం నిలకడలేదు, అన్నీ కూడా అప్ అండ్ డౌనే, అప్ అండ్ డౌనే, అప్ అండ్ డౌనే, అన్నీ అప్ అండ్ డౌనే. ఒకప్పుడు మీకు ఏం ఆస్తుందంటే, నాకు 14 మంది కుమారులు 2 కుమార్తెలు అని చెప్పేవారు. ఆస్తి అంటే అది. రెండవది, నీకేముంది అంటే, నాకు 400 గొర్రెలు, 200 మేకలు, 400 జతల ఎడ్లు, ఇది చెప్పేవారు ఆస్తి. ఈరోజు ఆస్తి చెప్పుకోవడానికి ఈరోజు ఏదైనా ఉందా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఏదైనా ఉందా? నాకు మేడలు ఉంది, మిద్దెలు ఉంటాయి, ఇది ఆస్తి కాదు. అది ఏదో ఒక రోజున భూమి నేలమట్టం, అది నేలమట్టం అవుతుంది. యుక్రెయిన్, ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధంలో ఎన్నో టెక్నాలజీతో నియమించిన, ఇంజనీరింగ్ ప్లాన్తో నియమించిన ఆ భవనాలన్నీ నేలమట్టం అయిపోయాయి. ఈరోజు మన మధురవాడ, ఈ ప్రాంతం అంతా మీరు చూస్తున్నారా? ఏదో ఒక రోజున ఏమవుతుందో తెలుసా? నేలమట్టం అవుతుంది. ఈరోజు ఇంజనీరింగ్లు ప్లాన్ మీద ప్లాన్ వేసి కట్టేస్తూ ఉన్నారు. దేవుడు బయలుపరిచిన మాట ఈ సంవత్సరం నేను మీకు ఆల్రెడీ తెలియచేశాను, మరొకసారి తెలియచేస్తాను. ఈ సంవత్సరంలో ఈ ముగింపు ముందు మన దేశంలో తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకోబోతుంది. దీని విషయంలో దేవుని బిడ్డలు సురక్షితం కొరకు ప్రార్థన చేయాలి. మరొకసారి రాత్రి దేవుడు నాకు బయలుపరిచాడు ఆ మాట. అప్పుడు నేను కలలోనే అనుకుంటున్నాను, నేను ఒకసారి ఈ మాట నా నోటి నుంచి నువ్వు బయలుపరిచావు ప్రభువా, ఇది జరగబోతుందా అని మరొకసారి ఉదయకాలం ప్రార్థనలో నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను.
అందుకే ఈరోజు దేవుని బిడ్డలు నిర్లక్ష్యం అనేది కాకుండా, ప్రభువా మా ప్రార్థన ఆలకించు దేవుడు. సురక్షితం చాలా అవసరం. మనం సురక్షితంగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆమేన్. చెప్పండి, దేవుని ఆశీర్వాదాలు ఏంటి? 1, దేవుడు మన ప్రార్థన ఆలకించడం ఆశీర్వాదం. ఆయన ఆలకించి సమాధానం ఇచ్చాడు అనేది కాదు, సమాధానము ఆయనకి ఇష్టమైన టైంలో ఇస్తాడు. 2వది అమ్మా సురక్షితం. ఎంతమందికి సురక్షితం కావాలి? లోకంలో ఎక్కడ సురక్షితం లేదు. ఓకే, భార్య అమ్మగారింటి దగ్గర నుండి, అమ్మగారు చనిపోతే వడ్డానము బంగారం అంతా తీసుకొచ్చిందని ఇంట్లో పెట్టుకుందని భర్త చూసి భార్య పడుకున్న టైంలో రోకల బండ తీసుకొచ్చి నెత్తిమే బాధేసాడు. చచ్చిపోయింది దెబ్బకి. ఆ బంగారం అంతా పట్టుకొని పోయాడు. ఏమండి, వార్త ఏంటో చెప్పమంటారా? భర్త దాడికి భార్య మృతి ఏం చేశాడంటే రోకల బండతో కొట్టేసి. దేని గురించి? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనంలో, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు. అందుకే ఏమండి, వీటన్నిటికంటే ప్రేమ, ఐక్యత, సమాధానము చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. అందువలన తల్లులు, తండ్రులు సురక్షితం కోసం, దేవుని యొక్క క్షేమము కోసం మనం ప్రార్థిస్తూ ఉండాలి. అవసరం కొద్ది కాదు ప్రార్థించేది, లాభం కోసం కాదు ప్రార్థించేది, దేవుడు మనకు మేలు చేయాలని కాదు ప్రార్థించాలి. ఏమండి, నిత్యము ప్రార్థిస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునిగా. ప్రార్థన యేసుతో సందర్శన, పరమ తండ్రితో సంభాషణ.